నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మేనేస్తాం. మేము సుక్రతాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసిన ప్లేసెస్ ఏంటి, మేము ఎక్కడ ఉన్నాము, అలాగే అక్కడ చూడవలసిన మంచి ప్లేసెస్ ఏంటి, అవన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. మేమున్న ఆశ్రమం అండి, ఇది త్రిదండి ఆశ్రమము. అక్కడ ముందట ఇలా చేతి పంపు ఉంటే మా పాప అక్కడ ఆడుకుంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి ఇది ఆశ్రమం ముందు. ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు సుక్రతాలు కనుక వెళ్ళినట్లయితే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇక్కడ రేట్స్ కూడా రూమ్స్కి పెద్ద ఎక్కువగా కూడా లేవు. మాకు 9 డేస్కి కలిపి జస్ట్ 6,000 ఏమో ఛార్జ్ చేశారండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. నేను ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మొత్తం ఒక కరెక్ట్గా ఎన్ని రూమ్స్ ఉన్నాయో తెలియదండి. మేమైతే ఒక 600 మెంబర్స్ దాకా ఉన్నాము. అలాగే అక్కడ కొంతమంది ఇలా యోగ సాధకులు, అలాగే భాగవతాన్ని చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, అలాగే వేదం నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు చాలామంది ఉంటారండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేసు. చాలా నీట్గా చూసుకుంటారనమాట. మార్నింగ్ అంతా ఇలా క్లీన్ చేయడము, మళ్ళీ ఈవినింగ్ క్లీన్ చేయడం ఉంటుంది. వేదపట్నం జరుగుతుంది. ఇక్కడేమో హోమం జరిగే ప్లేస్ అండి. ఇక్కడ ప్రతిరోజు నిత్య హోమం జరుగుతుంది. ఈరోజు మెంబర్స్ అందరు వెకేట్ చేసిన తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నానండి. అందరూ ఉన్నప్పుడు తీయకూడదు కదా. సో ఇది అయిపోయిన తర్వాత అందరు ఈరోజు వెకేట్ చేసి వెళ్ళిపోయారు. మేము ఈవినింగ్ వెళ్తామన్నమాట. సో అందుకని నేను వీడియో చేశాను. లోపల రూమ్స్ అవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. అక్కడ నుంచి మేము దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమైనా చూద్దామని చెప్పేసి మాకు ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఈరోజు వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ మెయిన్గా చూడవలసిన ప్లేసెస్ హనుమాన్ ధామ్, గణేష్ ధామ్, శివధామ్, దుర్గాధామ్, నక్షత్ర వాటిక, సుఖదేవ్ ఆశ్రమం, అలాగే గంగా ఘాట్ అండి. ఈ ప్లేసెస్లో మేము హనుమాన్ ధామ్, గణేష్ ధామ్, అలాగే శివధామ్, దుర్గాధామ్ చూసాము. ఈ ఆశ్రమము అలాగే ఈ నక్షత్ర వాటిక అయితే చూడలేదండి. గంగా ఘాట్ అయితే చూసాము. అక్కడ హారతి కూడా జరుగుతుందనమాట. ఆ టైంకి మేము అక్కడ ఉండలేకపోయామన్నమాట. మేము కొన్ని ప్లేసెస్ని తిరిగి మళ్ళీ నైట్కి ఇంటికి చేరుకోవాలి, అంటే మేము వచ్చిన రూమ్కి చేరుకోవాలని చెప్పేసి మేము త్వరగా వచ్చాము. గంగా ఘాట్ దగ్గర మాత్రం హారతి చూసుకోవాలంటే అది 6 to 7 ఆ టైంలో జరుగుతుందనమాట. మళ్ళీ మనం అక్కడ నుంచి రావాలంటే ముజఫర్నగర్ దాటేసి వెళ్ళిపోవాలన్నమాట. సుక్రతాల్ నుంచి 150 కిలోమీటర్స్ ఏమో ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మేము రిటర్న్గా వచ్చేసాము. సో మేము అది గంగా ఘాట్ దగ్గర ఒక హారతి మాత్రం మిస్ అయ్యామండి. ఇదేమో శివధామ్ అనమాట. చాలా చాలా బాగుందండి. పెద్దగా ఉంది టెంపుల్. ఎక్కువగా ఈ ప్లేస్ గురించి స్థల పురాణం అయితే నాకు అంతగా తెలియదండి. మేము అనుకోకుండా అక్కడ నుంచి టైం ఉంది కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ నుంచి నైన్తాల్కి వెళ్ళాలన్నమాట. ఈరోజు నైట్ మిడ్నైట్ బయలుదేరేసి నైన్తాల్కి వెళ్ళాలని చెప్పేసి మేము ఈ మిగిలిన ఈ డేని ఇవన్నీ ప్లేసెస్ చూడడానికి పెట్టుకున్నాం అనమాట. ఈవినింగ్ జస్ట్ అక్కడ ఆటో కూడా ఎక్కువ ఛార్జ్ లేదండి. ఈ ప్లేసెస్ అన్ని 9 ప్లేసెస్, అంటే దగ్గరలో ఉన్న ఈ హనుమాన్ ధామ్, గణేష్ ధామ్ ఇవన్నీ కాకుండా దగ్గరలో ఉన్న జానకి మాత టెంపుల్ ఒకటి, శివధాము, గణేష్ ధామ్, హనుమాన్ ధామ్, అలాగంటే ఈ నక్షత్ర వాటిక ఇవి కాకుండా కొన్ని ప్లేసెస్ ఉంటాయి దగ్గరలో. అవన్నీ చూపిస్తారండి. మనం ఎంతమంది ఉన్నా కానీ జస్ట్ ఒక 200 మాత్రమే అడుగుతారండి. ఆ 9 టెంపుల్స్ తిప్పి చూపించి మళ్ళీ మనల్ని సుక్రతాల్ మెయిన్ టెంపుల్ దగ్గర దింపేస్తారండి. అక్కడ కూడా పైన నుంచి ఆ రోజు చూపించాను కదండి, లాస్ట్ వీడియోలో కూడా ఉంది. 5,000 ఇయర్స్కి ముందుగా ఉన్న మర్రి వృక్షం కూడా ఉంది కదండి, అది కూడా ఇంక్లూడింగ్ ఇది ఇందులోనే వస్తుందన్నమాట. ఇది శివధాము. సో ఈ ప్లేసెస్ అన్నీ చూడడానికి జస్ట్ వాళ్ళు 200 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారండి. ఎక్కువ ఇచ్చినా కూడా తీసుకోరు. బార్గెనింగ్ చేయడం కానీ అలా ఏమీ లేదండి. చాలా మంచి వాళ్ళు అనమాట. అక్కడ మనకైతే ఇక్కడ వేరే ప్లేస్ నుంచి వచ్చారని చెప్పేసి కొంచెం డిమాండ్ చేయడం అలా చేస్తారు కదండి. అక్కడైతే అసలు డిమాండ్ లేదు. జస్ట్ 200 రూపీస్ ఏదో భయ్యా అని చెప్తున్నారు. చాలా చక్కగా తీసుకెళ్ళి అన్ని ప్లేసెస్, మళ్ళీ లేట్ అయిందని చెప్పడం కాదు, మనం ఫొటోస్ దిగి ఇంకొక 10 మినిట్స్ లేట్గా వెళ్ళినా కూడా అసలు ఎంత కోపం కూడా లేదు. ఎందుకు లేటుగా వచ్చారని కూడా అడగలేదండి. చాలా చాలా బాగా చూపించారనమాట. లోపలికి వెళ్ళి అయితే నేను అన్నీ తెలియదండి. ఇది బయట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇదేమో గంగా ఘాట్ అండి. మేము ఇది కూడా బోట్లో వెళ్ళేసి వచ్చామన్నమాట. దీని తర్వాత ఇది హనుమాన్ ధామ్కి వెళ్ళాము. ఇక్కడ స్ట్రిక్ట్లీ చెప్తున్నారు
అసలు వీడియో తీయకూడదని జస్ట్ బయట వరకు మాత్రం తీసానండి. తప్పకుండా మీరు కనుక వెళ్ళినట్టయితే హనుమాన్ ధామ్ చూడండి. లోపల మాత్రం విగ్రహాలు, అసలు నారాయణుడి విగ్రహాలు కానీ, సూర్యభగవాన్ది టెంపుల్, అలాగే రాధాకృష్ణది ఎంత బాగుందండి. లోపల చాలా చాలా బాగుంటుంది. ఇంత పెద్ద విగ్రహం ఉంటుంది. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట. ఇలా లోపలికి వెళ్ళగానే సూర్యభగవాన్ది, అలాగే హరినారాయణది చాలా. నేను ఇక్కడ ఫోటో తీస్తుంటేనే స్టాప్ చేయండి, తీయకూడదు అని చెప్పారు. సో నేను ఇంకా ఆపేసానండి. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళాము మేము. ఇదేమో గణేష్ ధామ్ అండి. గణేష్ ధామ్ కూడా చాలా పెద్ద విగ్రహం అనమాట. అక్కడ కోతులు చాలా ఉంటాయి అనమాట. సుకృతాల్లో మేము ఉన్న ఆశ్రమంలో కూడా అంతేనండి. చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. కాస్త మనం బయటికి రాగానే లేదా ఏమన్నా ఫుడ్ తీసుకొని వస్తున్నా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా తీసుకొని వస్తున్నా కానీ బ్యాగ్స్ లాగేసుకుంటాయండి. చాలా మనతో పాటే తిరుగుతున్నట్టే ఉంటాయి. చాలా ఉన్నాయన్నమాట. మేము ఉన్న ఆశ్రమంలో కూడా బయట భోంచేస్తుంటే కూడా పైనుంచి రావడము, వస్తువులు తీసుకొని వెళ్ళడము, భలే పిల్లలకైతే భలే సరదాగా ఉంటుంది. ఇది కూడా అంతేనండి. జస్ట్ ఇక్కడ వరకు, ఇక్కడైతే ఏమీ అబ్జెక్ట్ చేయలేదు కాబట్టి కొంచెం వీడియో తీయగలిగాను. ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు. చాలా ప్లెజెంట్గా చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు సుకృతాలు కనుక వెళ్తే దగ్గరలో ఉన్న ఈ 7 ప్లేసెస్ని తప్పకుండా దర్శించుకొని రండి. పిల్లలకి హాలిడేస్ టైంలో ఏదో సమ్మర్ క్రాష్ కోర్స్ అని బ్యాడ్మింటను, లేదా ఇంకా ఏదైనా షటిల్, లేదా స్విమ్మింగ్ అని, ఇట్లాంటివి ఆర్ట్ అని, డ్రాయింగ్ ఇలాంటివి కాకుండా కొంచెం ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే మన ఆచారాలు ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన భారతదేశ సంస్కృతి ఏంటి, ఇలాంటివి తెలుస్తాయండి. మేమైతే ప్రతి సంవత్సరం ఇలాంటి ప్లేసెస్కి వెళ్తాము. అలాగే మేమున్న గ్రూప్లో 10 days ఇలా ట్రిప్కి వెళ్తామండి. ఇది మనకు ఒక కొన్ని ఇయర్స్గా వస్తుందన్నమాట. మధురైకి వెళ్ళారు, ఒకసారేమో పూరి, అలాగే ఒకసారేమో నైమిషారణ్యము, ఈసారేమో సుకృతాల్ ట్రిప్ అండి. 10 days చాలా బాగుంటుంది. ఒకవేళ మనకి ఇంకా కొంచెం టైం ఉంటే మేము కావాలని చెప్పేసి ఒక 2-3 days ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఏంటో చెక్ చేసుకొని మరీ వెళ్తామండి. ఇక్కడ నుంచి గంగా ఘాట్ కూడా నేను కొంచెం వీడియో తీసానండి, అది ఒకసారి చెక్ చేయండి. ఇంకా నైట్ మా రూమ్కి వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు కదండి. ఈరోజు మేము ఇక్కడ ఆశ్రమంలో భోంచేస్తాము, చూడండి. మేము ఒక ఆర్గనైజేషన్ ద్వారా వెళ్ళాం కాబట్టి 9 days వాళ్ళు మాకు భోజనం అన్నీ ప్రొవైడ్ చేశారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు కదండి. మేము నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ ఉండడం చేత ఈరోజు నైట్ ఇక్కడే ఉన్నామన్నమాట. సో ఇక్కడ వేద పాఠశాల ఉంటుంది. వేదం నేర్చుకునే పిల్లలు వాళ్ళతో పాటు ఆ మంత్రాలు చదువుతుంటూ ఎంత మంత్రోచ్చారణలతో భోజనం చేస్తామండి. వాళ్ళు పెట్టిన సాత్విక భోజనం అన్నమాట ఇది. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతండి. అందరూ బాగుండాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.